సొంత ఇలాకాలోనే సీఎం రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రజాపాలన విజయోత్సవాల వాహనాన్ని జనం అడ్డుకున్నారు. 6 గ్యారంటీల అమలుపై, కళాకారుల ప్రదర్శన తీరుపై సీరియస్ అయ్యారు. ఏ హామీలు అమలు చేశారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు, వృద్ధులు. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి కళాయాత్ర వాహనంతో కళాకారులు వెళ్లిపోయారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలోనే షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రజాపాలన విజయోత్సవాల వాహనాన్ని జనం అడ్డుకున్నారు. 6 గ్యారంటీల అమలుపై, కళాకారుల ప్రదర్శన తీరుపై సీరియస్ అయ్యారు. ఏ హామీలు అమలు చేశారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు, వృద్ధులు. చేసేదేమీ లేక అక్కడి నుంచి కళాయాత్ర వాహనంతో కళాకారులు వెళ్లిపోయారు. ఇంకా సొంత ఇలాకాలోనే సీఎం రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రజాపాలన విజయోత్సవాల వాహనాన్ని జనం అడ్డుకున్నారు. 6 గ్యారంటీల అమలుపై, కళాకారుల ప్రదర్శన తీరుపై సీరియస్ అయ్యారు. ఏ హామీలు అమలు చేశారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు, వృద్ధులు. చేసేదేమీ లేక అక్కడి నుంచి కళాయాత్ర వాహనంతో కళాకారులు వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులందరూ కూడా వరుసగా విజయోత్సవాలను అంటే ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వివిధ జిల్లాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మనం చూసాం, మొన్న వరంగల్లో పెద్ద ఎత్తున సభ నిర్వహించి మహిళలకు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి చేయూతకు సంబంధించినటువంటి అంశంతో పాటు మిగతా వాళ్ళకు అందరు కూడా డబ్బు సహాయం కావచ్చు, లేదంటే వివిధ రకాల కార్యక్రమాలు చేశారు. కాలేజీకి సంబంధించినటువంటి కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత సభను ఉద్దేశించి ఘాటుగానే మాట్లాడారు. చేసినటువంటి అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు. తర్వాత నిన్న వేములాడ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా కొంతమందితో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున సభ సక్సెస్ అయింది అన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఇప్పుడు మహబూబ్ నగర్ కు వచ్చారు. ఈ రోజు సొంత ఇలాకాలోనే సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ చేదనుభవం ఎదురైనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రజాపాలన ఉద్యోగోత్సవాలను ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగా అక్కడికి పెద్ద ఎత్తున పలువురు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా అటెండ్ కావాల్సింది. బట్ ఈ కార్యక్రమాన్ని లోకల్లో ఉన్నటువంటి జనము అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం గమనించాము. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. అక్కడ ప్రదర్శన నిర్వహిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రాకముందుకే ఈ కళాకారులను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కళాకారులందరూ కూడా 6 గ్యారంటీలు అమలు చేశాము, గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం చాలా బాగా చేసింది, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, లేదంటే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇట్లా చాలా అంశాలను వాళ్ళు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారు కళాకారులు. అక్కడ కళాకారులకు, సాధారణ జనాలకు మధ్య కొంత గలాట జరిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఏ హామీలు అమలు చేశారని ప్రచారం చేస్తున్నారంటే కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనం కళాకారులతో గొడవ దిగినటువంటి పరిస్థితి ఉంది. మహిళలు, వృద్ధులు అక్కడ చాలా మంది కూడా గుమిగూడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి చేదనుభవం ఎదురైందో అక్కడ ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళాకారులు అందరూ కూడా వెలుదిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళాయాత్ర వాహనంలోనే చివరికి కళాకారులు వెళ్లిపోయినటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది. ఏదైనప్పుడు కూడా ఈ రోజు 3వ రోజు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వరుసగా నిర్వహిస్తున్నారు. వరంగల్ అయిపోయింది, కరీంనగర్ లో విజయోత్సవాల కార్యక్రమాలను ముగించుకున్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ లో కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలు రాబోతున్నటువంటి పరిస్థితిలో కళాకారులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంతో చేదనుభవం ఎదురవడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది.
నరేంద్ర, అంటే విజయోత్సవాలపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతా ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు కాలేదు, అయినా ప్రభుత్వం మొండితనంగా ముందుకు వెళ్లి విజయోత్సవాలు నిర్వహిస్తుందే అని చెప్పేసి చాలా మంది కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై అధికారులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఏదైనా క్లారిటీ ఇచ్చారా? క్లారిటీ మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కానీ స్థానికంగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు కావచ్చు, మిగతా మంత్రులందరూ కూడా ఒకటే రకంగా చెప్తున్నారు. ఒక్కొక్కటి అమల్లోకి తీసుకురాబోతున్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి చాలా హామీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలతో పాటు మహిళలకు 2,500 రూపాయల ఒక పెన్షన్ తరహాలో ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా మిగతాయి కూడా చాలా రకాలైనటువంటి హామీలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు డిగ్రీ చదువుకున్న వాళ్ళకు కావచ్చు, లేదా పీజీ చేసిన వాళ్ళకు ల్యాప్టాప్లు కావచ్చు, బైక్స్ ఇస్తా అని చెప్పడం కావచ్చు. ఇట్లా చాలా అంశాలు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కనుక అలాంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తామనేటువంటి విషయాన్ని మంత్రులు కానీ సీఎం చేస్తున్నారు. బోల్డంత అప్పు బీఆర్ఎస్ పార్టీ చేసి వెళ్ళింది. ఇప్పటికే అప్పు కట్టడానికి బోల్డంత పైసలు 30% దాకా అటే వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి మొన్న కూడా చెప్పడం జరిగింది. కనుక మాకు అప్పుల కుప్పగా చేసినటువంటి కేసీఆర్ దాన్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. స్టెప్ బై స్టెప్ ఇది కేవలం 11 నెలలు మాత్రమే పూర్తయింది. మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు అయితే ముఖ్యంగా 200 యూనిట్లు కావచ్చు, గ్యాస్ కావచ్చు, లేదంటే ముఖ్యంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేయడం కావచ్చు, ఇవన్నీ నెరవేరుస్తూ వస్తున్నాము. మరిన్ని కూడా త్వరలోనే చేస్తాము. కనుక ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరికీ హామీలు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా రైతు రుణమాఫీ అనేది 2 లక్షల రూపాయలు అనేది రుణమాఫీ చేయడం అనేది గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చేయనంతగా మేము చేశాము. దీనికి 18,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చించాము. కనుక భవిష్యత్తులో మరింతగా కూడా ఎవరైతే కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా చేస్తామని కూడా మొన్న ముఖ్యమంత్రి కూడా చెప్పిన నేపథ్యంలో ఎవరు కూడా అధైర్యపడొద్దనే విషయాన్ని అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 6 గ్యారెంటీల సంగతి ఏంది, మిగతా 420 హామీలు ఏంటంటూ పదే చెప్తున్నాయి. బట్ ఈ రోజు మహబూబ్లో జరిగినటువంటి మండల కేంద్రంలో జరిగినటువంటి కళాకారుల ప్రోగ్రామ్ లో ఇలాంటి చేదనుభవం అనేది కొంత ప్రభుత్వానికి రికార్డుకంలో పడేసినట్టే చూడాలి. బట్ ఏదైనా కూడా ఇవన్నీ కూడా పెద్దగా సీరియస్ గా ప్రభుత్వం అయితే తీసుకునే పరిస్థితి లేదు. బట్ ఇవంతా కొంతమంది కావాలనే కార్యకర్తల్ని, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తల్ని ఆ పార్టీలు పంపించి గలాట సృష్టించి అది ప్రజా వ్యతిరేకత అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది తప్ప నిజమైనటువంటి జనాలలో ఎవరు లేరని కూడా గతంలో కూడా చెప్పింది. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వ పెద్దలు అట్లనే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.